ఆంధ్రప్రదేశ్లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లే ముందు తన గోడును మరోసారి ఎక్స్లో వెళ్లబోసుకున్నారు. అందులో కలిసొచ్చే పార్టీలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. ఇంతకీ వైసీపీతో కలిసొచ్చే పార్టీలేంటి? ఢిల్లీ ధర్నాకు వస్తామని ఏ పార్టీ అయినా జగన్కి చెప్పిందా? జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీకి అంటకాగారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన అన్ని బిల్లులకి 23 మంది వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు. పార్లమెంటు బయట వెలుపల కూడా కమలంతోనే వైసీపీ ఎంపీల దోస్తీ కొనసాగింది. బీజేపీ తెచ్చిన ఏ బిల్లును కూడా ఆ పార్టీ వ్యతిరేకించలేదు. అందుకే జగన్పై ఉన్న సిబిఐ, ఈడీ కేసులు వాయిదా పడుతూ వచ్చాయన్న రూమర్ కూడా ఉంది. అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రధాని మోడీతో జగన్కి ఈక్వేషన్ బానే ఉంది. కానీ ఏపీలో ఇప్పుడు అదే బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆ ప్రభుత్వం పైనే జగన్ పోరాటం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కూడా వైసీపీకి వ్యతిరేకమే. పైగా ఆ పార్టీకి అధ్యక్షురాలుగా తన చెల్లెలు షర్మిల ఉన్నారు. మొన్నటిదాకా బీజేపీతో కలిసి పనిచేసిన జగన్కు ఢిల్లీలో కలిసొస్తామని చెప్పిన పార్టీ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో ఉన్నది 2 కూటములు. ఒకటి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ, రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. బీజేపీ సపోర్ట్ ఇవ్వదు, కాంగ్రెస్ జగన్ని నమ్మదు. ఇప్పుడు జగన్ ఈ రెండిటికీ కాకుండా పోయారు. జగన్తో కలవడానికి ఆ పార్టీకి పట్టుమని 10 మంది ఎంపీలు కూడా లేరు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏపీలో తన మైలేజ్ పెంచుకోవడానికే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్న సంగతి జాతీయ పార్టీలకు తెలియంది కాదు. అందుకే ఆయనకు మద్దతిస్తే నవ్వుల పాలవుతామని పార్టీల నేతలు అనుకుంటున్నారు. ఢిల్లీలో జగన్ది ఒంటరి పోరాటమే తప్ప కలిసి వచ్చే పార్టీలు లేవు, తోటకూర కట్టలేదు. పరిరక్షించే బాధ్యత మీదే.